హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, అలాగే ఈ రోజున ఉపవాసం ఎందుకు చేయాలి, ఏకాదశి రోజున అన్నం తింటే అది పురుగులతో సమానమని ఎందుకు అంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనినే శయనేకాదశి లేదా పేలల పండుగ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. చాలామంది ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని అంటారు. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమని అడగగా ఆమె తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట. అప్పటి నుండి ఆమె ఏకాదశి తిథిగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఆనాటి నుండి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతమాచరించి విష్ణు సామ్రాజ్యం పొందినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలు. ఏకాదశి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం మరియు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పెద్దలను గుర్తు చేసుకోవడం దీనిలోని అంతరార్థం. ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి పేలాల పిండి శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. అయితే ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుండి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో చెప్పబడింది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా అదే విధంగా జరుపుకుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. ఈ రోజున రైతులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్త కూలీలను మాట్లాడడం వంటి నూతన పనులకు శ్రీకారం చేస్తారు.
ఈ రోజున పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈ రోజున తప్పనిసరిగా పని చేయాలనేది రైతుల నమ్మకం. అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని అంటారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాల భాగం నుండి క్రిందపడిన చెమట బిందువులతో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని బ్రహ్మను వేడుకొనగా అప్పుడు బ్రహ్మ తొలి ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదిస్తాడు. దానితో ఆ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు. కాబట్టి ఉదరంలో చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల తొలి ఏకాదశి నాడు వీలైన వారు, ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం చేస్తే చాలా మంచిది. అందువల్ల ఆ రోజు అన్నం తింటే పురుగులతో సమానమని మన పెద్దలు చెబుతారు. తొలి ఏకాదశి అంటే ఏమిటో, ఆ రోజున ఉపవాసం ఎందుకు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.